ఏపీ ఎప్సెట్ ఫిజిక్స్ 2026లో ఈ పర్టికులర్ చాప్టర్స్ చదువుకోకుండా ఎగ్జామ్ హాల్ మాత్రం పోకున్నాను. ఓకేనా, వీటిని నేను డూ ఆర్ డై చాప్టర్స్ అంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మన సిలబస్ చూసుకుంటే మనకి ఫిజికల్ వరల్డ్ నుంచి కమ్యూనికేషన్ సిస్టమ్ వరకు ఏపీ వాళ్ళకి మనకి ఫిజికల్ వరల్డ్ లేదు, సో తీసేయండి, నాట్ ప్రాబ్లం. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ స్ట్రేట్ లైన్, మోషన్ ప్లేన్ చూసుకోండి, టూ క్వశ్చన్స్ వస్తాయి మనకి ఇక్కడ నుంచి. సో మోషన్ ప్లేన్ నుంచి 2 క్వశ్చన్స్, లాస్ ఆఫ్ మోషన్ నుంచి 2 క్వశ్చన్స్, వర్క్ ఎనర్జీ పవర్ నుంచి 2 క్వశ్చన్స్, సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ రొటేషన్ నుంచి 2 క్వశ్చన్స్. తర్వాత నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ థర్మోడైనమిక్స్ నుంచి 2 to 3 క్వశ్చన్స్, మళ్ళీ ఆసిలేషన్స్ నుంచి 2 క్వశ్చన్స్. ఇక్కడ చూసుకున్నట్లయితే ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ కెపాసిటీ నుంచి 2 క్వశ్చన్స్, తర్వాత కరెంట్ ఎలక్ట్రిసిటీ నుంచి 2 క్వశ్చన్స్, 2 to 3 క్వశ్చన్స్ మూవింగ్ చార్జెస్ అండ్ మ్యాగ్నెటిజం. మళ్ళీ ఇక్కడ చూసుకుంటే సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, ఇవి 2 క్వశ్చన్స్ వచ్చే చాప్టర్స్ అన్న. కాకపోతే మనం ఏమనుకుంటాం, హై వెయిటెడ్ సార్ ఇవి నుంచి చూసుకుంటే అయిపోతే కదా అంటే, నో వెయిట్, హియర్ ఇస్ ద ట్రిక్. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఫర్ ఎగ్జాంపుల్ సిస్టమ్ ఆఫ్ పార్టికల్స్ అండ్ రొటేషన్ మోషన్ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, లేదా మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అని 1 క్వశ్చన్. ఈ చాప్టర్కి ఎంత ఎఫర్ట్ పెట్టాలి, మీరు చాలా ఎఫర్ట్ పెట్టాలి, ఎందుకంటే లెంతీ చాప్టర్ అనమాట. ఇక్కడ చూసుకోండి యూనిట్స్ అండ్ మెజర్మెంట్, చిన్న చాప్టర్, సేమ్ 1 క్వశ్చన్. అక్కడ క్వశ్చన్ ఇక్కడ క్వశ్చన్ తేడా ఏంటిది, ఎఫర్ట్ మీరు ఎక్కడ పెడుతున్నదో అది ఇంపార్టెంట్. సో తక్కువ ఎఫర్ట్ పెట్టి ఎక్కువ యీల్డ్ మనం పొందాలంటే మీరు ఈజీ చాప్టర్స్ చదువుకోవాలి. సో నేను చెప్తాను, ఇవి చూసుకోండి. సో దీస్ ఆర్ ద ఈజీ చాప్టర్స్. సో మీరు ఫిజికల్ వల్ల నుంచి ఇలాంటి క్వశ్చన్ రాదు, సో పక్కన పెట్టేయండి. సో యూనిట్స్ అండ్ మెజర్మెంట్స్, మోషన్ స్ట్రేట్ లైన్, మోషన్ ప్లేన్, వర్క్ ఎనర్జీ పవర్, గ్రావిటేషన్, మెకానికల్ ప్రాపర్టీస్ ఆఫ్ సాలిడ్స్, థర్మోడైనమిక్స్, కైనెటిక్ థియరీ, ఆసిలేషన్స్. అలాగే సెకండ్ ఇయర్ టాపిక్స్లో చూసుకుంటే ఎలక్ట్రిక్ చార్జెస్ అండ్ ఫీల్డ్స్, మ్యాగ్నెటిజం అండ్ మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్ ఆఫ్ రేడియేషన్, మ్యాటర్, ఆటమ్స్, సెమీ కండక్టర్ మరియు కమ్యూనికేషన్ సిస్టమ్స్. అంటే సార్ ప్రీవియస్గా చూసిన వెయిటేజ్ చాప్టర్స్ ఏవైతే ఉన్నాయో ఇందులో హై వెయిటేజ్ వచ్చేసి ఇవి. కాకపోతే అన్ని హై వెయిటేజ్ చదువుకోవాలంటే లేదు, మనకున్న ఈ లెస్ టైంలో మీరు ఏం చేయండి అంటే ఫోకస్ ఆన్ దిస్ గ్రీన్ చాప్టర్స్. ఈ గ్రీన్ చాప్టర్స్ విల్ గివ్ యూ సమ్ హై ఈల్డ్ నాన్న, కానీ చదువుకోవడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. దే వర్ కామెంటింగ్ క్లాస్లో, నాకు లైవ్ చాట్లో కామెంట్ చేస్తూ ఉంటాను, సార్ నాకు కొన్ని చాప్టర్స్ చెప్పండి, ఆ చాప్టర్స్ చదువుకొని పోతా, ఆ చాప్టర్స్ ప్రిపేర్ అయిపోతా, ఎందుకంటే అన్ని చాప్టర్స్ చాలా కష్టంగా ఉన్నాయి, ఎస్పెషల్లీ సెకండ్ ఇయర్ టాపిక్స్ అని చెప్పి. సో సెకండ్ ఇయర్ ఓన్లీ ఫస్ట్ ఇది కవర్ చేయండి. ఏది ఎలక్ట్రిక్ చార్జ్ అండ్ ఫీల్డ్స్, మ్యాగ్నెటిజం, మ్యాటర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, డ్యూయల్ నేచర్, ఆటమ్స్, సెమీ కండక్టర్ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ సిస్టమ్స్. సో ఈ లాస్ట్ చాప్టర్స్ ఎలానో ఈ ఫస్ట్ చాప్టర్స్ కూడా అలాగే. సో మీరు ఈ చాప్టర్స్ అని ఫస్ట్ కవర్ చేయండి, తర్వాతనే మిగతా చాప్టర్స్ కొన్ని చూడడానికి రెడ్ ఉన్న కొంతమందికి కొన్ని ఈజీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ లాస్ ఆఫ్ మోషన్ ఈజీగా అనిపించవచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే మీకు మూవింగ్ చార్జ్ అండ్ మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోస్టాటిక్ పొటెన్షియల్ కూడా ఈజీ అనిపించవచ్చు. సో డిపెండింగ్ అపాన్ ద కంటెక్స్ట్. ఫస్ట్ అయితే ఈ గ్రీన్ చాప్టర్స్ కంప్లీట్ చేసుకున్న తర్వాత, ఈజీ చాప్టర్స్ కవర్ చేసుకున్న తర్వాత గో ఫర్ దీస్ చాప్టర్స్. సో ఈ రకంగా ఫస్ట్ అయితే మీరు ఒక కాన్ఫిడెన్స్ బేస్ లెవెల్ 1 అయిపోతుంది. ఆ లెవెల్ 1 అయిపోయిన తర్వాత లెవెల్ 2 చాప్టర్స్కి వెళ్ళండి. దీస్ అయితే లెవెల్ 2 చాప్టర్స్ మోడరేట్ టు డిఫికల్ట్. ఎందుకు చెప్తానంటే మీకున్న లెస్ టైంలో ఎట్లా ప్లాన్ చేసుకోవాలి స్ట్రాటజిక్ అంటే ఇలానే ప్లాన్ చేసుకోవాలి. ఫస్ట్ కంప్లీట్ ఈజీ చాప్టర్స్, నెక్స్ట్ గో ఫర్ మోడరేట్ టు డిఫికల్ట్ చాప్టర్స్. ఎందుకంటే ఇది కొంచెం టైం పడుతుంది, ఎక్కువ లెంతీ పడుతుంది కాబట్టి ఐఎమ్ టెలింగ్ యూ దీస్ ఆర్ ద రెడ్ చాప్టర్స్. ఓకే, సో మీరు చాప్టర్ కవర్ చేసుకుంటూ అందులో ఉన్న ఫార్ములాస్, పీవైక్యూస్ మంచిగా ప్రాక్టీస్ చేసుకుని వెళ్ళాలన్నా ఇట్ విల్ బి ఆల్మోస్ట్ సేమ్. ఓకేనా, కొంచెం వాల్యూస్ ఎడిట్ అవుతాం కానీ ఆ పర్టికులర్ క్వశ్చన్లో మోస్ట్లీ అప్రాక్సిమేట్గా మోడల్ ప్యాటర్న్ మాత్రం సేమ్ ఉంటాయి క్వశ్చన్స్. సో అందుకే పీవైక్యూస్ ఎక్కువ చేయండి, నెంబర్ ఆఫ్ పీవైక్యూస్. సో ఫస్ట్ ఇది గ్రీన్ చాప్టర్స్ ఉన్న అన్ని పీవైక్యూస్ చేయండి, A to Z 1 to 100 ఎన్ని పీవైక్యూస్ ఉంటే అన్ని పీవైక్యూస్ చేయండి. ఫస్ట్ అయితే పాస్ట్ 5 years చేయండి, తర్వాత యూ కెన్ గో ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద క్వశ్చన్స్. సో ఇప్పుడు మీరు చూసుకుంటే ఈ పర్టికులర్ లెక్చర్స్ మనం ఆల్రెడీ కవర్ చేస్తాం, సిలబస్ ఆల్మోస్ట్ అయిపోయింది. సో ఈ పర్టికులర్ సిలబస్ నుంచి నోట్స్ కానీ, DPPs కానీ, ఫార్ములా షీట్స్ కానీ, మైండ్ మ్యాప్స్ కానీ యాక్సెస్ చేసుకోవడానికి మనం ప్రళయం ఏపీ ఎప్సెట్ క్రాష్ కోర్స్ని ఫ్రీగా ఎన్రోల్ కావచ్చు మనం. సో యాప్లోకి వెళ్ళి మీ మొబైల్ నెంబర్తో రిజిస్టర్ అవ్వండి. సో దీని నుంచి ఎన్రోల్ కొట్టేసుకుంటే మీకు మన DPPs కానీ, నోట్స్ కానీ అన్ని యాక్సెస్ ఉంటాయి. లేదు సార్ నాకు టెస్ట్ సిరీస్ కావాలి, ఎందుకంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ఈజ్ ఎవ్రీథింగ్. ప్రాబ్లమ్స్ చేయకుండా జస్ట్ థియరీస్ చదివి క్లాసులు ఉంటే ఏమి అవ్వదు నాన్న. నోట్స్ పక్కన పెట్టుకోండి, ఫార్ములా షీట్స్ పక్కన పెట్టుకొని పీవైక్యూస్ చేయండి. పీవైక్యూస్తో పాటు టెస్ట్ సిరీస్, మాక్ టెస్ట్ అన్నీ రాయాలి కాబట్టి యూ కెన్ జాయిన్ దిస్ రుద్ర ఏపీ టెస్ట్ సిరీస్ అన్న. యూ కెన్ యాక్సెస్ దిస్ పర్టికులర్ టెస్ట్ సిరీస్. ఇందులో మనకి చూసుకున్నట్లయితే 14 సబ్జెక్ట్ లెవెల్ టెస్ట్ ఉంటాయి, తర్వాత 9 ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి, తర్వాత 10 ఫుల్ లెంత్ టెస్ట్ ఉంటాయి. అలాగే మన కంప్లీట్ క్రాష్ కోర్స్ వీడియోస్ కూడా ఫార్మాటెడ్గా మీకు అందులో ఉంటాయి. సో దాంతో మీకు DPPs, నోట్స్, ఫార్ములాస్, టెస్ట్ సిరీస్ అన్ని ఒకటే పర్టికులర్ ప్లేస్లో స్ట్రక్చర్డ్ ఫార్మాట్లో ఉంటుంది కాబట్టి యూ కెన్ యాక్సెస్ దిస్ కోర్స్ అన్న. సో ఫైనల్గా యూ క్యాన్ డూ దిస్, వీ క్యాన్ డూ దిస్ అన్న. ఓకేనా, సో be curious, keep learning. This is Vikar signing off.